బాబు బాబు ఒక్క నిమిషం అమ్మా సైలెన్స్. ఈయన చార్టర్డ్ అకౌంట్ అసోసియేషన్ సెక్రటరీ గారు చాలా పోరాటాలు చూశారు. ఈయన స్వాతంత్రం గురించి 2 విషయాలు మాట్లాడతారు. ఒకసారి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ కొనాలి, ఇండియాని డెవలప్ చేయాలి. కనీసం యాప్లు కూడా గూగుల్ పే, ఫోన్పే కాకుండా ఇండియా యాప్లు ఏవైతే ఉన్నాయో అవి 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 వాడండి. తర్వాత ప్రతి సోప్ ఉందంటే ఫారెన్ కాకుండా ఇండియన్ సోప్ ఏది ఉందో అలాగా పేస్ట్ కానించి అలా చేస్తే మనం నెక్స్ట్ ఇయర్లోనే మనం 1 or 2 yearsలో అమెరికాని దాటి పైకి వెళ్తాం ఎకానమీలో అని అనిపిస్తుంది అనమాట. అది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఇండియా మొత్తం మీద మోడీ గారు ఒకసారి ఏం చెప్పారంటే, కూల్ డ్రింక్స్ తాకండి, ఫ్రూట్ జ్యూస్ తాగితే కనుక హెల్త్కి మంచిది, రెండోది రైతుకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పారు ఒకసారి. ఆ రంగం వాడితే రైతును డెవలప్ చేసినట్టు, అగ్రికల్చర్ బాగా డెవలప్ చేసినట్టుగా మనకు ఉంటుంది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ని ఎంపిక చేసుకుని ఇండియా ప్రోడక్ట్స్లో ఏదైతే ఉన్నాయో మంచి అవి వాడండి అని నేను కోరుకుంటున్నాను. మెయిన్గా టాటా వాళ్ళు అన్నీ ఉన్నాయి. టాటా కారు కాడి నుంచి, టీ పొడి కాడి నుంచి, ప్రతి సోప్ కాడి నుంచి అన్నీ ఉన్నాయి టాటా ప్రోడక్ట్స్. అలాగే ఇండియాలో తయారైన మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్స్ అన్నిటిని వాళ్ళు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. అలా యాప్లు కూడా మన ఇండియన్ యాప్స్ ఉన్నాయి. ఆ ఇండియన్ యాప్స్ని వాడితే లేదా కొన్ని లక్షల కోట్లు ఈ అమెజాన్ అని ఇలాంటి గూగుల్ యాప్ వాటి వల్ల ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది అమౌంట్ అంతా కూడా. అది మన ఇండియాలోనే ఉండి మన ఎకానమీ పెరగాలంటే కనుక మన ఇండియా ప్రోడక్ట్స్, ఇండియా బీ ఇండియన్, బై ఇండియన్, మేక్ ఇన్ ఇండియా, దట్ ఈస్ మై స్లోగన్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మన అందరూ ఎక్కడికి వచ్చాం? ఇది ఎవరిల్లు? ఈయన చరిత్ర ఏంటి? ఈయన పుట్టింది ఇక్కడ. ఈయన చరిత్ర ఏంటి? ఈయన స్వతంత్ర పోరాట యోధుడుగా ఈయన మహిళలందరినీ ఇండియా మొత్తం మీద రాజమండ్రి మహిళలు ఫస్ట్ ఫ్రీడమ్ స్వాతంత్ర పోరాటం గురించి చేసిన వ్యక్తుల్లో ఈయన ఒక ఆయన. ఈయన దగ్గరుండి నడిపించారు. ఈయన సంఘానికి చాలా సేవలు చేశారు. ఈయన వితంత బాల్య వివాహాలని చాలా రద్దు చేశారు. ఈయన సంఘ సంస్కర్త. ఈయన టైంలో బ్రిటిషర్స్ చాలా నరకం పెట్టేవారు. ఆ బాధల నుంచి విముక్తి కావాలని మహిళల చేత పోరాటం చేయించి వెనకుండి నడిపించిన వ్యక్తి ఇది. ఇలాంటి జన్మగృహంలో మనం చేసుకోవడం చాలా అదృష్టం. ఇది మేము ఉన్నప్పుడు ఇక్కడ హిందీ వేది చదివాము, హిందీ రాష్ట్ర ఇవన్నీ చదువుకున్న వాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ స్కూల్ అయిపోయిన తర్వాత రోజుకి అరగంట పావుగంట వచ్చి ఇక్కడ ఆయన చరిత్ర చదివితే మన రాయమండ్రి వ్యక్తి ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఎక్కడా లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు దానం ఇచ్చిన వ్యక్తి ఆయన. వీటీ కాలేజీ అని, ఎస్కేవిటీ అని కాలేజీలన్నీ ఈయనగే, టౌన్ హాల్ అని చాలా ఇక్కడ అన్ని ఈయన సొంత ఆస్తులు దారదత్తం చేశారు. ఇదేమిందంటే పురావస్తు శాఖలోకి వెళ్ళింది ఇల్లు. ఇంతకుముందు ఎవరు పట్టించుకునేవారు కాదు. నేను ఇక్కడ ఉండటం వల్ల మొత్తాన్ని పట్టించుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. ఈ విషయం తెలిసి మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ, కమిటీ వారు కానీ అందరూ ఉండి మనం చేయాలంటే చాలా అందంగా చేయాలి అని చెప్పేసి అంటాం. ప్రతి సంవత్సరం కూడా బయట నాటికలు అన్నీ కూడా పెట్టేస్తున్నాం. అక్కడ నాటికలు అన్నీ మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు కాబట్టి తెలుసుకోండి దీని గురించి. పిల్లలు కొద్దిగా ఇలా సైలెన్స్గా ఉండాలి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారండి. సతీసాగమనం కూడా ఈయన నిరోధించారు. సతీసాగమనం అంటే ఏంటి? భర్త పోతే భార్యను కూడా కాల్చేసి చచ్చిపోయారు అనమాట. అది కాదు, కుదరదని చెప్పేసి ఇచ్చేసారు. లాస్ట్ సతీసాగమనం మరణం ఎక్కడ జరిగిందో తెలుసా? సమితి ఉంది గోదరగట్ట మీద, మీకు ఐడియా ఉందా? సమితి విజయనగరం రాజుగారు పోతే ఏంటి పెద్ద భార్య ఉంచి చిన్న భార్యను వచ్చి సతీసాగమనం చేసిన సమాధి అది. వాటర్ వర్క్స్ ఎదురుగా చూడు, అదే అనమాట. ఈయన అలాంటివన్నీ కూడా చాలా ఇది చేశారు. కన్యాశుల్కం కూడా ఈయన రచించింది. కన్యాశుల్కం చదివితే పుస్తకం ఈయన మన విజ్ఞానం ఎంత అనేది కూడా చాలా చెప్పారు. ఈయనే మేము మొన్న రోటరీ క్లబ్ ఐకాన్స్ ద్వారా 3 లక్షలు పెట్టి చదమంది కొట్టించి ఇప్పుడు దాకా కూడా చేయలేదు. దీనికి ఇప్పుడేమో దీని పుస్తకాలు కంప్యూటర్ కానీ చేయించాలని 10 లక్షలు అవుతుంది. దానికి ఖర్చు కూడా మేము పెట్టుకుంటాం, చేస్తున్నాను. నేను డిజిటలైజేషన్ అంతా నేను చేస్తాను, మొదలెడుతున్నాను. మంచిగా చూసి ప్రెసిడెంట్ గారు వచ్చి కొబ్బరిగా కొడతారు, ఇవన్నీ ప్రారంభిస్తారు.
ఒకసారి మా ప్రెసిడెంట్ గారు ఒకసారి నిమిషం మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆయన ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఈయన చాలా స్వతంత్రాలు చూశారు, స్వతంత్ర పోరాటాలు అన్ని చూశారు. ఈయన ప్రతి వాక్కు కూడా ఒక అమూల్యమైన వాక్కు. శ్రద్ధగా వినండి, మీకేమైనా అనుమానాలు వస్తే అడగండి, ఆయన నివృత్తి చేస్తారు. అందరూ ఎలా తిరగాలమ్మా తల్లి, బేగ ముగించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆగస్టు 15 అంటే మీ అందరికి తెలుసు కదా, ఒకళ్ళు చెప్పగలరా ఆగస్టు 15 అంటే ఏంటో? చెప్పు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే స్వాతంత్రం వచ్చిన రోజు భారతదేశానికి. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు సుబ్బారావు గారికి, మా కార్యదర్శి అండవల్లి వెంకన్నబాబు గారికి, వారి టీంకి, సిఏ చార్టెడ్ అకౌంట్ వారికి, లాయర్ల గారికి, మహిళా ప్రెసిడెంట్ గారికి, టీచర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ రోజున చాలా సంతోషకరమైన వార్త ఏమిటంటే, రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం గారి ఆయన నివసించిన ప్రదేశంలో నేను జెండా ఎగరేయటం మరి చాలా సంతోషంగా ఉంది. అది ఎందుకంటే ఇది కందుకూరి వీరేశలింగం గారు అంటే ఒక సంఘ సంస్కారకర్త. ముఖ్యంగా ఆడవారికి ఆయన చేసిన సేవలు మరువలేనటువంటి సేవలు చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, బ్రిటిష్ వారిని ఎదిరించారు, అన్ని రకాలుగా అందరినీ ఎదిరించి సతీసాగమనం దాన్ని రద్దు చేయించగలిగారు. మరి ఆ విషయాలు ఇప్పుడు మీకు చెప్పిన గమ్మున అర్థం కావున మన గాంధీ గారు, అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారు, పొట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకులు మనకేమి చేశారు, ఈ దేశానికి ఏం చేశారన్న విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. పుస్తకాలు చూసి మీ టీచర్ చెప్తుంటారు. మరి రాజమండ్రిలో పురావస్తు శాఖ తీసుకున్నారన్నారు దీన్ని. మరి అసలు ఎలాగుందో చూడండి. ఇది డెవలప్మెంట్ అనేది ఏముండదు, మనం పని కట్టుకుని చేసుకుంటేనే వాళ్ళ డెవలప్మెంట్ అనేది అయ్యేది. పురావస్తు శాఖ అంటే ఈ రోజున చాలా బాధాకరమైన విషయం. కందుకూరి రావు, అక్కడే బోర్డు చదివారా, రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం గారు పంతులు గారు. మరి రావు బహదూర్ అంటే ఇదివరకు గౌరవ సూచకంగా బిరుదులు ఇచ్చేవారు. మరి అలాంటి బిరుదుతో సత్కరించారు, కానీ వారి నివసించే ప్రదేశాన్ని ఎలా వదిలేయడం జరిగింది. కావున మీరందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వీకరిస్తూ గాంధీ గారు, పొట్టి శ్రీనివాస్ గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, నెహ్రూ గారు ఇలాంటి నాయకులు అడుగుజాడలో నడవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండవెల్లి వెంకన్నబాబు గారు మాట్లాడతారండి. నేను ప్రముఖ జెమినీ రైస్ బ్రాండ్, ఎంఏఆర్ రైస్ బ్రాండ్ అండి, ప్రముఖ సంఘ సంస్కర్త. ఈయన కూడా మొన్న 250 మందికి షష్ఠపుట్టి కార్యక్రమం, మొన్న 300 మందికి ఏమో సీమంతాలు, అది కాక శివరాత్రి అని ఈయన సొంతంగా డబ్బులతో పిల్లల్ని చదివిస్తాం, డిగ్రీ దాకా చదివిస్తాం. వీళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేస్తాం. చాలా మంచి కార్యక్రమాలు చేస్తారండి. లలిత్ కుమార్ జైన్ గారు కొద్ది పైకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ స్వతంత్ర దినోత్సవం 78వ సంవత్సరం, 78 సంవత్సరాలు పూర్తి చేసిన 79వ సంవత్సరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్టేజీ మీద అలంకరించిన అమ్మ ఆర్యవైశ్య స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ గారికి, మరియు మా తోటి కార్యవర్గం, మరి రాష్ట్ర మహిళా మండలి అధ్యక్షురాలు, ఇక్కడ మళ్ళీ మెడికల్ రిప్రజెంటేటివ్ మా ఆడిటర్ గారికి, తోటి జ్యోతి గారికి, తోటి విద్యార్థులు మరియు టీచర్సు అందరికీ 79వ పాత్రికేయులకి అందరికీ కూడా 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి మనం ఎప్పుడో ఎన్నో బాధల నుంచి మన గాంధీ గారు అవ్వచ్చు, మన పొట్టి శ్రీరాములు గారు అవ్వచ్చు, మన కందుకూరి వీరేశలింగం పంతులు స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఎంతో కష్టపడి మన స్వాతంత్రం ఇచ్చి వెళ్ళారు. దాన్ని మన భారతదేశాన్ని ఈరోజు
ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీసుకురావడానికి మన మోడీ గారు ఎంత ప్రయత్నిస్తున్నారు. దానికి మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మన ఆడిటర్ గారు చెప్పినట్టు ఈరోజు మన ఇండియాలో ఏం తయారవుతుందో ఆ వస్తువులు మనం వాడుకోవాలి. అంతే తప్ప ఇటో ఫారెన్ వస్తువులు అవన్నీ కాకుండా కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఇంకో అమెజాన్ వేపలు అవ్వచ్చు, లేదా ఇంకో ఎలక్ట్రికల్ గూడ్స్ అవ్వచ్చు, ప్రతి వస్తువు మన ఇండియాలో వేరవుతుంది. అది మనం ఎప్పుడైతే వాడుకున్నామో ఆటోమేటిక్గా మన యొక్క డబ్బు అనేది ఇతర దేశం వెళ్ళకుండా మన దగ్గర ఉండి మన దేశము డెవలప్ అవుతుంది, మనకు నిరుద్యోగ సమస్య తీరుతుంది, అన్ని రకాలుగా మన ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా అవతరిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, అందరూ కూడా మన ఆడిటర్ గారు సూర్యనారాయణ చెప్పినట్టు ప్రతి వస్తువు కూడా మన ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారైన వస్తువే ప్రతిదీ ఉంది మనకి. ఇది మనకు కనపడింది. ప్రతి వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ తాగి అది ఆరోగ్యం పాడవుతుంది, ఎంతో డబ్బు వేరే ఇతర దేశానికి వెళ్ళిపోతుంది. మెయిన్ ముఖ్యంగా కోకోకోలా, పెప్సీ, థమ్స్అప్ ఈ డ్రింక్స్ ఉన్నాయి కదా, అవన్నీ శుభ్రం అవాయిడ్ చేయండి. అంటే దానివల్ల మన ఇండియాకి డబ్బులు పోతున్నాయి, ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం పోతుంది. రెండు నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని ఆలోచించి మనకి కొబ్బరి బండం అనే జ్యూస్లు మన రకరకాల మన ఇండియన్ మేడ్ ఉన్నాయి, అవన్నీ వాడుకుని మనకి మన ఇండియాని ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ తీసుకొస్తారని, దానివల్ల మన స్వతంత్రం వచ్చిన ఉపయోగం అన్నీ కూడా బాగుంటాయి. ఇదివరకు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండేది. ఇదివరకు అటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దౌర్జన్యంగా మనం ఆక్రమించి మన యొక్క ఆస్తులు బంగారాలు బోలెన్ని పట్టుకెళ్ళిపోరు. మళ్ళీ ఎన్ని పట్టుకెళ్ళిపోయినా కూడా ఇవాళ మళ్ళీ నెంబర్ 1 పరిస్థితికి వచ్చేలా ఉంది ఇండియా. 79వ సంవత్సరం శుభాకాంక్షలు. ఒక్క నిమిషం పిల్లల బాబు, ఈ వీధి పేరు ఏంటి? దీని ప్రాచుర్యం తెలుసా? సిపి బ్రౌన్ డిక్షనరీ రాసిన వ్యక్తి ఈ వీధిలోనే తిరిగాడు. ఈ వీధిలో రాసే ఆయన తిరిగి సిపి బ్రౌన్ రాశాడు డిక్షనరీ. ఈ పక్కింటి పక్కన దామెర్ల సుబ్బారావు అని గ్రేట్ ఆర్టిస్ట్, ఆయన ఇండియాలో ఫస్ట్ టైం ఆర్టిస్ట్ అనమాట. బ్రాహ్మణ ఆయన పక్క వీధే. ఈ పక్కన పూర్ణయ్య గారని స్వాతంత్రం పోరాటం గురించి ఎక్కువ జైల్లో ఉన్న వ్యక్తి కూడా పక్క సందే. గాంధీ నెహ్రూల కంటే ఎక్కువ జైల్లో ఉన్న వ్యక్తి పక్క వీధే. ఫస్ట్ ఆంధ్రాలో ఇంపీరియల్ బ్యాంకు కూడా ఈ సందు ఎదురుగానే ఉండేది. ఈ సందుకి వీధికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు ఇదంతా ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటూ మా లలిత్ కుమార్ జైన్ గారిని బీజేపీ నాయకులైనా ఓ నిమిషం మాట్లాడాల్సిందే కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనం. ఈరోజు 79వ గణతంత్ర సంవత్సరం స్వతంత్ర దినోత్సవం 14వ తారీఖు ఆగస్టు 14వ తారీఖున రాత్రి 12 గంటల మనకి ఆజాదీ వచ్చింది. అందుకనే మనం రాత్రి కాకుండా మన రాత్రి మనకు ఉద్యోగం ఉంది కాబట్టి పగలే చేసుకున్నాం. అందుకనే ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి పైన కూడా మనకందర జెండా జాతీయ పతాకం ఉండాలని మా విన్నపం. అందుకనే మేము కూడా నిన్న కూడా సుబ్బారావు మేము కూడా ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఉండాలని పంచిపెట్టాం. మాతో ఎంత సహకారం వచ్చినా అంతే పంచిపెట్టాం. అంతేకాని నాకన్నా ఎక్కువ చేయాలని కాకుండా ఈయన సహకారం ప్రతి ఒక్కరు సహకారంతో మేము ప్రతి కార్యక్రమం చేయాలని మీ కోరికలు ఏమున్నా మాకు ఇక్కడికి వచ్చి చెప్పినా మేము తీర్చే బాధ్యత మాది. ఈ పెద్దలందరూ ఉన్నారు కార్యకర్తల కింద మేము ఉపయోగకర్తం. నేను పెద్దగాని కాకుండా ప్రతి ఒక్కరు ఒకే సమానంగా ఉన్నామని ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక నిమిషం సేపు మన ప్రముఖ ఫోటోగ్రాఫర్ అండి ఘంటసాల గారు. ఈయన 6 వయసులకి ఏమన్నా ముందు సాయం చేస్తారు, ప్రతి విషయంలో ముందు ఉంటారు. కొద్దిగా ఒక్క నిమిషం ఈయన మాట్లాడవలసిందిగా సమయభావం ఉంది కాబట్టి లేదు కాబట్టి ఏమనుకోద్దు తప్పుగా. జై హింద్. జై హింద్. ఈ ప్రపంచంలో కల్లా గొప్ప దేశం భారతదేశం. ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రపంచంలో కల్లా నెంబర్ 1 దేశం కింద మనం తయారవుతుంది. ప్రతి ఒక్కళ్ళు దేశభక్తిని పెంచుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచిని పెంచుకుని ప్రతి భారతదేశాన్ని ఉన్నతమైన దేశం కింద లోకంలో కల్లా గొప్ప దేశం కింద తీర్చిదిద్ది బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సాయం చేసి కూడా నేర్చుకోండి, మంచి నేర్చుకోండి, ఎవరికి కూడా అపకారం చేయకండి, వీలైతే ఉపకారమే చేయండి, మంచిని పెంచుకోండి. దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు తీసుకొచ్చిన మన మోడీ గారు వరల్డ్లోకెల్లా నెంబర్ 1 దేశం ఇప్పుడు మన భారతదేశం. ఇక్కడ ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. ప్రపంచంలో ఎక్కడ ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా మన మోడీ గారు ప్రతి ఒక్కరికి చూస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా దేశభక్తితోటి ఒకరినొకరు సాయం చేసుకుంటూ మంచిగా వర్ధిల్లాలని నేను ఆశిస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి.